గురు సార్ ఇంకొక క్వశ్చన్, గర్భం దాల్చిన వాళ్ళు ఇల్లు మారకూడదు అని అంటారు. అంటే ఇప్పుడు లాజికల్గా ఆలోచించండి, మార్చాలంటే మొత్తం ఇటు అటు తిరగాలి, డిస్టర్బ్ అవుతుంది అనేసి చెప్తారు, అంతా తెప్పించి. గర్భంలో ఉన్నప్పుడు ఏ ఇల్లు మొదలు పెట్టరండి. అది ఇల్లు అంటే గర్భం అంటే ఇప్పుడు ఇల్లు భూమి తవ్వడం, ఇది దోషం. అర్థమైందండి. కొంతమంది ఇప్పుడు నేను చెప్తున్నాను వాస్తు అంటున్నాను, మీరు అంతా బాగుందండి, ఎనర్జీ అంటున్నారు, ఇది అంటున్నారు. వాస్తు ఎంత పనిచేస్తుంది, ఎంత మేరకు ఒక వ్యక్తి జీవితంలో వాస్తు ఎంత మేరకు పనిచేస్తుంది? వాస్తు ఓన్లీ 25% పనిచేస్తుంది మనిషి జీవితానికి. ఒక మనిషి జీవితంలో వాస్తు భాగం 25%. 25% దైవ బలం అండి. ఓకే. దైవ బలము, గురు బలము. 25% వ్యక్తి యొక్క బలం. వ్యక్తి అంటే వీడు జాతకం కావచ్చు, లేకుంటే చేసే కర్మ కావచ్చు, యజమాని అనుకోండి. నేను 25% వాస్తు, 25% దైవ బలం, 25% యజమాని, 25% తల్లిదండ్రులు ఉంటుంది, పేరెంట్స్. ఇప్పుడు నేను వాస్తు దోషం ఉంది, నాకు లాస్ అయింది, 18 lakhs నష్టమైంది అనుకో, తల్లిదండ్రులు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, నిలదొక్కున్నట్టే అయిపోయినట్టే కదండి. వాస్తు దోషం సరే పనిచేసింది, కానీ వీళ్ళు నేను కాపాడారు. గురువు దైవం అడ్డుపడతారండి. మీకు ఏదైనా గురువు మంచి స్ట్రాంగ్ గురువు ఉన్నాడు అనుకోండి, నీకు వచ్చే కష్టాన్ని తీసేస్తాడు. వీడు చేసే పని ఖచ్చితంగా 25% పని చేస్తుందండి. వీడు ఖచ్చితంగా చేస్తే ఇవన్నీ పని చేస్తాయి. వాస్తు ఓన్లీ 25% అండి. ఇదేం తక్కువ తీసేయడం లేదు, దాని పని అది చేస్తుంది, సమానంగానే పనిచేస్తుంది. దాని పని అది చేస్తుంది, అది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవాడు ఉన్నాడు, వాడికి శని మహాదశ అని పెద్దగా ఏం పని చేయదు. వాడు స్టేజ్ వచ్చాడు, స్టేజ్ ఇప్పుడు పశ్చిమం స్టేజ్ వచ్చాడు అనుకోండి, ఒక 50, మేము 25 years అనుకున్నాం కదా, 25 years అంటే 60 years తర్వాత ఇక్కడికి వచ్చాడు అనుకోండి. ఇక్కడ ఏదో దోషం ఉంది అనుకోండి, పశ్చిమంలో దోషం ఉంది. దోషం ఉన్నప్పుడు అప్పుడు దానికి ఇది వాస్తు దోషం అయితే 2 అగ్నికి ఆజ్యం పోసినట్టు ఎక్కువ అవుతాయి. పశ్చిమం అంటే శని స్థానం అండి. ఇది చిన్నగా సింపుల్గా వెళ్ళే పని కష్టతరం అవుతుంది, అంతే పని అవుతుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఓకే. కొందరు అవలీలుగా డబ్బు సంపాదిస్తారు, కొంతమంది ఎంత కష్టపడ్డా అవ్వదు. వారి పశ్చిమం చూసుకోవాలండి. పశ్చిమంలో ఏ వర్క్ అయినా, మీకు సౌత్ ఉందనుకోండి, సౌత్కు కాలానికి సంబంధం ఉందండి. కాలము కాలుడు అంటే యముడు, కాలం అంటే టైం, తెలుసు కదా. మీరు ఒక పని 25 రోజుల్లో చేద్దాం అనుకున్నారు, సౌత్ ఫేస్గా కూర్చొని చేయండి, ఓకే, 24 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఓకే. ఏ పని అయినా అలా చేస్తూ పోతుంటే టైం ఖచ్చితంగా అవుతుంది అది. ఓకే. అటు ఇటు ఉండదు. అదే మీరు నార్త్ ఫేస్ అనుకోండి, వాయువ్యం ఫేస్ అనుకోండి. ఈ వాయువ్యం అంటే కొంచెం వాయు లక్షణం తెలుసు, కానీ స్థిరత్వం ఉండదు. పని ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, లేదు రేపు చదువుదాం, ఒక బుక్ చదువుదాం అనుకున్నాం, 25 పేజీలు ఉన్నాయి, రోజు పేజ్ చదువుదాం అనుకుంటున్నాం. దక్షిణం దిశ అనుకున్నాను, దక్షిణం దిశ కూర్చొని ఏదో అనుకున్నాం. చదవాల్సింది తూర్పు దిశే, విద్యార్థులకు తూర్పు నాలెడ్జ్. దక్షిణం ఏదో పని చేద్దాం అనుకున్నాం, అదే 25% నీ శక్తి ఉంది, ఏదో చేస్తున్నావు, చదువుతున్నావు, టైం కంప్లీట్ అవుతుందండి, ఆ టైం వరకు చేస్తావు. అదే మీరు ఈ దిశలో పశ్చిమ దిశ కానీ ఉత్తర దిశ కానీ పోస్ట్పోన్ అవుతుంది వర్క్. పశ్చిమ దిశ అయితే విపరీతంగా పోస్ట్పోన్ అవుతుంది. ఓకే. వెస్ట్ ఫేస్ తిరిగి నువ్వు ఏ పని చేసినా లేట్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళు అశుభం ఉంది ఇక్కడ. వరుణుడు శుభుడు కాడండి, 50% 50 అశుభుడు, 50 శుభుడు. ఆయన వెనుక ఉండేది శనేశ్వరుడు. కానీ ఇవి ఎప్పుడు చాలా డేంజర్ అండి. దక్షిణము, నైరుతి, పడమర, ఇవి డేంజర్ థింగ్స్. ఇవి కొంచెం కరెక్ట్గా ఉంటే ఆపదలు రావు. ఆపద అంటే తెల్లారి ఏందో తెలీదు మనకు. ఇప్పుడు 7 నాట్ల శని అనేసి అంటారు, అంటే 7 ఏళ్ళ వరకు శని ఉంటుందని అంటారు కదా, అది నిజమేనా? అది జ్యోతిశాస్త్రం చెప్పాలి, మనకు అంత అందులో పరిజ్ఞానం ఏం లేదు. వాస్తు గురించి అరండి, నేను చెప్తాను దాని గురించి. ఇప్పుడు సౌత్ ఫేస్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా యమస్థానం అన్నాం కదా.
సౌత్ ఫేస్ యమస్థానం అంటే మనం పురాణ ఇతిహాసాల ప్రకారం సౌత్లో ఎవరున్నారండి? యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ధర్మరాజే రాజయ్యాడు. ఈయన ఇంద్రుని కుమారుడు తూర్పున. అర్జునుడు రాజవలే. ఈ వాయుకుమారుడు భీముడు రాజవలే. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, సైన్యాధ్యక్షుడు మంచి బలిష్ఠుడైన ఈయన కింద వంగి ఉండాల్సిందే. దక్షిణం అనేది అట్లాంటి కమాండింగ్ స్థానం. ఇది సింహద్వారం అంటాం. దక్షిణం అంటే గజద్వారం పెట్టుకోవచ్చు. సింహం అంటే సింహం వచ్చేంత హైట్లో ఉండే ద్వారం. మరి లిక్కర్ షాప్స్ పెడతారు, వాళ్ళు వాస్తు చూసుకోరు, ఏం చూసుకోరు, కానీ చాలా బీభత్సంగా నడుస్తుంది. మరి లిక్కర్ షాప్లకి వాస్తు పనిచేయదు అంటారా? రాహు మాయ అండి అది. కలికాలంలో రాహు మాయ. అది మాయ అంటే అది మోహం, ఇది తెలియదు ఉండే. అది వీధి పోట్లో పెట్టినా నడుస్తుంది, ఎక్కడ పెట్టినా నడుస్తుంది. కానీ వాళ్ళకి వచ్చి ఇప్పుడు మనకు ఆఫీస్లో ఉంటాం, వాస్తు ఎట్లా పనిచేస్తుంది అంటే చెప్తున్నాను. మన ఆఫీస్లో ఉంటాం, ఆఫీస్లో 8 hours పనిచేస్తాం. ఆఫీస్ బాగుంది, ఇల్లు చెడిగింది అనుకోండి, కొంచెం బాగుంటుంది, కొంచెం బాగుండదు. ఇంట్లో బాగుంది, ఇంట్లో నువ్వు ఎప్పుడు రాత్రి ఉంటావు అంతే. ఆఫీస్ చెడింది అనుకోండి, వ్యవహారం అంతా చెడిపోతుంది. అట్లా లిక్కర్ షాప్కి వాస్తు అంటే వాస్తు ఉంటుందండి. అందులో మనకి ఏమవుతుందో తెలియదు కదా. కొందరు లిక్కర్ షాప్ చేసి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సంచలనాలు జరుగుతాయంటే ఎప్పుడైనా పశ్చిమము, నైరుతి, వాయువు సడన్గా జరుగుతాయి మార్పులు. ఓకే, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనుకో. వాయువ్యం ఎప్పుడైనా పశ్చిమ వాయువ్యం పురుషులకి పేరు ప్రఖ్యాతులను ఇస్తుంది. పశ్చిమ వాయువ్యం ఏదైనా దోషమైంది అనుకోండి, పేరు ప్రఖ్యాతులు అపకీర్తి వస్తుంది. ఉత్తర వాయువ్యం దోషం ఉంటే అపకీర్తి వస్తుంది. స్త్రీలకు వస్తుందండి. ఇదేమో పురుషులకు వస్తుంది, అపకీర్తిని సృష్టిస్తుంది. వాయువ్యంకి ఈ లక్షణం కూడా ఉంది.